మహిషాసురమర్దినీ స్తోత్రం శ్రీ ఆదిశంకరకృతం. శ్లోకాల రచనా శైలిని బట్టి ఈ స్తోత్రం శంకరకృతమే అయి ఉండాలని పెద్దల అభిప్రాయం. దేవీ భాగవతంలోని పంచమ స్కందంలో చెప్పబడిన మహిషాసురుడు మొదలైన అసురులకు అమ్మవారికి మధ్య జరిగిన మహాసంగ్రామంలో అమ్మవారి విజృంభణను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ ఈ మహిషాసురమర్దినీ స్తోత్రం రచన జరిగింది. ఈ స్తోత్రంలో 18 శ్లోకాలుంటాయి. ఈ 18 శ్లోకాలు కవిరాజ విరాజితం అనే ఛందస్సులో వ్రాయబడ్డాయి. ఫలశ్రుతి శ్లోకం వేరే ఛందస్సులో ఉంటుంది. ప్రతి శ్లోకంలోనూ 2 సార్లు జయ శబ్దం ఉచ్చరించబడుతుంది. కాబట్టి నిత్యం ఈ స్తోత్రాన్ని చదివేవారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై జయాని విజయాన్ని పొందుతారు. బయట పరిస్థితులపైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని జయము అంటారు. మనమీద మనకు అంటే మన ఇంద్రియాలు మనస్సు అరిషడ్వర్గాలైన కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలపైన నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు. శ్లోకం 1. ఐగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతీ హే సితికంఠ కుటుంబిణి భూరి కుటుంబిణి భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే. అర్థం: ఓ శైలజ, నీవు శైలరాజు కుమార్తెవు. నీ తత్వం వల్ల భూమి సంతోషిస్తుంది. ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చే స్వరూపము నీవు. దేవతలు నిన్ను స్తుతిస్తారు. భావం: నీవు ప్రకృతికి తల్లివి. నీవల్ల భూమి ఆనందంగా ఉంటుంది. నిన్ను చూసి ఈ ప్రపంచమే ఆనందంగా మారుతుంది. గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే. అర్థం: వింధ్యాచల శిఖరాలపై నివాసముండే దేవత నీవు విష్ణుమూర్తితో అనుసంధానమై విశ్వాన్ని పరిపాలిస్తున్న శక్తివంతురాలివి. ఇంద్రాది దేవతలు నిన్ను సేవిస్తారు. భావం: నీవు ప్రకృతిలో ఉన్న శక్తిగా, భౌతిక శక్తిగా, ఆధ్యాత్మిక శక్తిగా అణువణువునా వ్యాపించి ఉన్నావు. భగవతీ హే సితికంఠ కుటుంబిణి భూరి కుటుంబిణి భూరికృతే. అర్థం: ఓ భగవతి, శివుడి గృహిణివి, అతనే అర్ధాంగివి. ఎన్నో కుటుంబాలను ఉద్భవింపజేసినది నీవే. అనేక కళ్యాణకార్యాలను సాధించేది నీవే. భావం: నీవు శివుడితో ఏకత్వంగా ఉన్న శక్తి. నీ అనుగ్రహంతోనే ప్రపంచం సృష్టి స్థితి లయాలను పొందుతుంది. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అర్థం: జయ జయ, ఓ మహిషాసురమర్దిని, అందమైన జడలతో అలంకరించబడ్డ తల్లి, పర్వతాల పుత్రికవు, శైలసుతే. భావం: నీవు మాయ శక్తి ధైర్యం కరుణ సంహారం అన్నింటినీ కలిపిన రూపం. నీకు కోటి వందనాలు. శ్లోక సారాంశం: ఈ శ్లోకంలో అమ్మవారిని ప్రకృతి ఆనందం విజయం శక్తి ధైర్యం యొక్క సాకారంగా వివరించారు. విద్యలు కుటుంబ సౌఖ్యాలు ప్రపంచక్షేమం అన్నింటికీ ఆధారం అమ్మవారి శక్తియే. శ్లోకం 2. సురవరహర్షిని దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువనపోషిని శంకరతోషిని కల్మషమోషిని ఘోషరతే ధనుజనిరోషిని దితిసుతరోషిని దుర్మదశోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరహర్షిని దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే. అర్థం: సురవరవర్షిని, దేవతలపైన వరాలు కురిపించే తల్లి. దుర్ధరధర్షిణి, ఓ తల్లి, నీవు భయంకరమైన శత్రువులను ఎదుర్కొని మట్టుబెట్టే శక్తివంతురాలివి. దుర్ముఖమర్షిణి, దుష్టులను అధర్ములను సహించని న్యాయశీలురాలవు. హర్షరతే, నీ సేవలో ఉన్నవారిని సంతోషపరచడమే నీ ధర్మం. భావం: దేవతలకి మంచి జనులకి వరాలిచ్చే అమ్మవారు నీతివిరుద్ధంగా ప్రవర్తించేవారిని సంహరిస్తుంది. నీ ఉనికి సంతోషముతోనూ అనుగ్రహంతోనూ నిండి ఉంటుంది. త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోషిణి ఘోషరతే. అర్థం: త్రిభువన పోషిణి, 3 లోకాలకూ పోషణమిచ్చే అమ్మవారు. శంకర తుషిణి, శివుడిని సంతోషపరిచే శక్తి స్వరూపిణి. కిల్బిష మోషిణి, పాపాలను తొలగించే పవిత్ర శక్తి.
ఘోషరతే శబ్దరూపంలో సంగీతంలో వేదఘోషలతో ఆనందించే తల్లి. భావం: నీవు సృష్టిలోని అన్నింటినీ పోషించేదానివి. నీ శక్తిని చూచి శివుడు సంతోషిస్తాడు. పాపాలు నశించిపోయే స్థితిని నీవే కలిగించేదానివి. నీ నామస్మరణే పరమశుభం. ధనుజ నిరోషిని దితిసుత రోషిని దుర్మద శోషిని సింధుసుతే. అర్థం: ధనుజ నిరోషిని, దానవుల మీద కోపంతో ఉన్న సంహారిణి. దితిసుత రోషిని, దితి సంతతిని సంహరించే ఓ శక్తి. దుర్జన మోషిని, చెడు ప్రవర్తన గలవారి ఉన్మాదాన్ని తొలగించే తల్లి. సృష్టిరతే, నీవు సృష్టి ధర్మాన్ని కొనసాగించడంలో నిమగ్నురాలవు. భావం: నీ కోపం దుష్టుల మీదే, దానవులకు భయం, సజ్జనులకు రక్షణ అన్నది నీ ధర్మం. నీ కార్యం ధ్వంసం మాత్రమే కాదు, సృష్టి స్థితి కూడా నీదే. దితి దక్ష ప్రజాపతి కుమార్తె. దితికి, కశ్యపుడికి పుట్టిన సంతానాన్ని దైత్యులు అంటారు. వీరు దేవతలలాంటివారు, కాని దేవతలు కాదు, రాక్షసులు. వీరు కూడా దితి, కశ్యపుడికి పుట్టిన సంతానమే. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. భావం: ఓ మహాదేవి, నీకు ఎన్నో జయాలు. నీ వైభవం, నీ రూపం, నీ కార్యం అన్నీ అద్భుతం. శ్లోక సారాంశం: ఈ శ్లోకం అమ్మవారి యొక్క రౌద్ర అంటే సంహార, కరుణ అంటే దయ, మరియు పోషణ అంటే ఆశ్రయ రూపాలను వెలికితీస్తుంది. నీవు ఒకే సమయంలో శాంతమూర్తిగా కూడా ఉంటావు, శత్రు సంహారిణిగా కూడా వెలుగుతావు. సత్యాన్ని రక్షించటంలో నీవు ఏమాత్రం వెనకాడవు. నీ ఆశ్రయమే మాకు ప్రాణం.